స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పద్దు గారు మనతో ఉన్నారు. ఆవిడ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవడానికి ఖైరతాబాద్ వచ్చారు. ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో నమస్కారం అందరికి. పద్దుతో మిర్చి బజ్జీ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది ఏంటి చూద్దాం, అందరూ ఇప్పుడు చేస్తున్నారు, అదే చూస్తున్నా. ఎలా మంచి స్మెల్ వస్తుంది, అందరు ఎలా చేశారని ట్రై చేయాలని వెయిట్ చేస్తున్నా. చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా. ఇంతమంది ఇంత క్రౌడ్ ఉంటుందని నేను అనుకోలేదు. చూడగానే నాకే షాక్ అయిపోయింది. సో అందరితో మాట్లాడాలి, అందరితో కాన్వర్సేషన్ చేయాలని నేను వెయిట్ చేస్తున్నా. బజ్జీ తింటుంటారా రెగ్యులర్ గా ఉంటది. పద్దుకి ఏడుపొచ్చినా, బాధలో ఉన్నా, హ్యాపీగా ఉన్నా పద్దు ఎప్పుడు మిర్చి బజ్జీ చేసుకుంటది, తింటుంటది. బజ్జీ అని పద్దుకి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పాలన్నా ఫస్ట్ బజ్జీ తినుకుంటూ బజ్జీతో పాటు మాట్లాడుతుంది. సో అంత దగ్గర ఉంటది బజ్జీకి. సో పద్దు బజ్జీ, పద్దు అంటే బజ్జీ, బజ్జీ అంటే పద్దు. పద్దుకు మాత్రమే బజ్జీ ఇష్టమా, పవిత్రకి కూడా బజ్జీ ఇష్టమా? పద్దుకు మాత్రమే ఇష్టం. పవిత్ర కొంచెమే ఇష్టం, కానీ పద్దుకు మాత్రమే ఇష్టం. సీరియల్లో బజ్జీలు ఎక్కువ తింటున్నారని బజ్జీ ఛాలెంజ్ పెట్టారా ఏంటి? బజ్జీలు ఛానల్ ఏం పెట్టలే, అప్పుడప్పుడు నేనే పెట్టి అందరికి తినిపిస్తుంటా సెట్లో, అంటే సీన్స్ లో పెడుతుంటా. ఫస్ట్ టైం మీరు ఇలా పబ్లిక్ వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం అనుకుంటా ఈ సీరియల్లో. స్టార్టింగ్ లో మన సీరియల్ స్టార్ట్ అయినప్పుడు కూడా వచ్చాము, ఒకసారి వచ్చాము. అప్పుడు కూడా ఇంతే క్రౌడ్ ఉండేది. మా ప్రోమో చూసినప్పుడు అందరికి చాలా నచ్చింది. అప్పుడు కూడా ఇలా ఇంతే క్రౌడ్, కానీ ఇప్పుడు ఇంకా డబుల్ అయిపోయింది. ఆ క్రౌడ్ ఇంకా డబుల్ అయిపోయింది. ఇప్పటి వరకు సినిమాలకే ఇట్లా పబ్లిక్ ఈవెంట్లు పెట్టి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు సీరియల్స్ కూడా స్టార్ మా వాళ్ళు కొత్త నూతన వరల్డ్ని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి ఫీల్ ఇది యాక్చువల్లీ. అంటే ఒక సినిమా చేస్తున్నప్పుడు, ఒక ఆడియో లాంచ్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఇలా కలుస్తారు, మీట్ అవుతారు, అన్నీ ఉంటుంది. బట్ మన సీరియల్ కూడా, ఇప్పుడు సీరియల్స్ కూడా ఇంత పైకి వెళ్తుందంటే ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఇంతమంది క్రౌడ్, ఇంతమందిని ఒకేసారి ఒక స్టేజ్ మీద తీసుకురావాలంటే అది కష్టం. సో స్టార్మా వాళ్ళు దీన్ని చేస్తున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇలాగే మన స్టార్మా సీరియల్స్, అన్ని సీరియల్స్ ఇలానే కొంచెం పైకి వెళ్తూ ఉండాలని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. సీరియల్ విషయానికి వచ్చేస్తే పద్దు ఇప్పుడు సీఈఓ అయ్యాక చాలా రుబాబు చూపిస్తున్నారు అంటున్నారు, ఏంటది? రుబాబ్ ఏమి ఉండదు. పాపం పద్దు సడన్ గా సీఈఓ అని అంటే అది కూడా ఎలా చేస్తుంది? అయినా కూడా అది సీఈఓ క్యారెక్టర్ని తీసుకొని, అది కూడా వన్ డే సీఈఓగానే చేసింది. అది కంటిన్యూ కూడా అవ్వదు నాకు తెలిసి. వన్ డే సీఈఓగానే చేస్తుంది. కొంచెం వాళ్ళ హస్బెండ్ది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని చేస్తూనే ఉంది. కొంచెం తన భర్తని ఆడిపించాలి కాబట్టి అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, అంతే తప్ప మిగతా అన్ని పనిలో తను ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. వన్ డే సీఎంగా అర్జున్ గారు ఎన్నో సంచలనాలు చేశారు. వన్ డే సీఈఓగా పద్దు ఏం చేయబోతున్నారు? పద్దు ఒక మంచి పని చేస్తుంది. ఆ మంచి పనిని చెడగొట్టడానికి ఇంకొకరు ఉంటారు కదా సీరియల్లో. ఆబ్వియస్లీ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఏముంది, ఆ పాజిటివ్ని తీసేయడానికి ఏమైనా ఒక ఇది చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏదో ఒక ప్లాన్లో ఉన్నారు. ఆ ప్లాన్ నుంచి మనం ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నాం. అంతా ఇదేం చేయలేదు, మంచి పనే చేశాను సీఈఓ అయిన తర్వాత. మీరు కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగుకి వచ్చారని తెలిసింది. అసలు ఈ పద్దు క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది ఏంటి? యాక్చువల్గా ఈ సీరియల్ ఇంతకుముందు అందరూ చూసే ఉంటారు. అంటే నువ్వు నేను ప్రేమ అనే సీరియల్లో ఇంతకుముందు కూడా వచ్చింది, స్టార్మాలో వచ్చింది. వేరే హిందీ సీరియల్ది డబ్బింగ్ చేసి వచ్చారు. సో అది వచ్చినప్పుడు ఆ సీరియల్కి కూడా, డబ్బింగ్ సీరియల్ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈ సీరియల్కి పర్టికులర్గా, ఈ సీరియల్కి నేను పెద్ద ఫ్యాన్. అప్పుడే నేను చదువుతున్నప్పుడే నేను చూసిన సీరియల్ ఇది. ఈ క్యారెక్టర్ పద్మావతి క్యారెక్టర్ ఏదైతే ఉంది, ఖుషి అనే క్యారెక్టర్, నేను చాలా ఇష్టపడిన క్యారెక్టర్ అది నాకు రాగానే, నేను వచ్చిన తర్వాత తెలిసింది ఇది అదే ప్రాజెక్ట్, అదే స్టోరీ అని నాకు అప్పుడు తెలిసింది. చూసినప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇప్పుడు కూడా నేను సీన్కి వెళ్ళే ముందు కానీ, నేను షెడ్యూల్కి హైదరాబాద్కి వచ్చే ముందు నేను ఇంట్లో చూసేసి వస్తా, ఏముంది సీన్స్, ఏమేమి ఉంటుంది, అక్కడ ఎలా చేస్తారు, మనం ఇంకా ఏం ఇంప్రూవైజ్ చేయవచ్చు అని ఎప్పుడు చూసి ఎవ్రీడే ఛాలెంజ్లానే ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఆల్రెడీ 1.5 year అయిపోయింది. సో చాలా ఎంజాయ్ చేస్తున్న క్యారెక్టర్ని. చిన్నప్పటి నుంచే సీరియల్స్ చూసేదాన్ని, సీరియల్స్ అంటే ఇష్టం అంటున్నారు. అప్పుడు సీరియల్కి అభిమానిగా ఉండేవారు, ఇప్పుడు సీరియల్ యాక్ట్రెస్ అయ్యారు. ఎలా ఉంది అది? అదే చెప్తా కదా, ఎవ్రీడే నాకు గుర్తుంటుంది. నేను చూసా కదా అప్పుడు అన్ని ఎపిసోడ్స్ నేను చూసాను, లాస్ట్ వరకు చూసాను. ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాను నేను. సో దీనికి డిఫరెన్స్ ఏముంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు ఎలా చేస్తుంటారని అన్ని డిఫరెన్స్ నేను చూస్తూ ఉంటా. వాళ్ళు చేసిన కానీ ఇంకా మంచిగా ఎలా చేయాలని ఎవ్రీడే నేను నేర్చుకుంటూనే ఉంటాను. మంచి ఫీల్ ఉంది. తెలుగులో మీ ఫస్ట్ సీరియల్ ఏదన్నా ఇంతకుముందు ఏమైనా చేశారా? లేదు, ఇదే నా ఫస్ట్ సీరియల్ తెలుగులో. ఫస్ట్ సీరియల్ స్టార్ మాతో చేస్తున్నారు అంటే ఇది ఎలా, మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారా, మీరు అప్రోచ్ అయ్యారా, ఎలా జరిగింది? స్టార్మా వాళ్ళే అప్రోచ్ అయ్యారు నాకు. ఇలా ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి నన్ను తీసుకొచ్చిన తర్వాత తెలిసింది ఈ ప్రాజెక్ట్ అని. సో వాళ్ళే అప్రోచ్ అయ్యారు. మంచి, ఎవరికి దొరకదు ఇలాంటి ఒక ఆపర్చునిటీ. ఫస్ట్ టైం, ఫస్ట్ సీరియల్, డెబ్యూ సీరియల్ ఇంత మంచి ఛానల్లో ఎవరికి దొరకదు. సో నాకు దొరికింది. మేబీ అది ఇట్ ఇస్ నా అదృష్టం అనుకుంటా. సో మంచి ప్లాట్ఫామ్లో దొరికింది, నా అదృష్టమే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ స్టార్మా ఎవ్రీ టైమ్. మీ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది?
కన్నడలోనే నేను ఫస్ట్ అంటే నేను చేయాలని వెళ్ళలేదు, అంటే యాక్టర్ అవ్వాలని లేదు, అలాగే ఫార్చునేట్లీ వచ్చిన ఆపర్చునిటీ నాకు. సో వచ్చింది, సినిమాకి వచ్చింది. ఫస్ట్ నేను సినిమా ఒక 3 సినిమా చేసి తర్వాత సీరియల్ చేసి మళ్ళీ కన్నడ సీరియల్ ఇండస్ట్రీ నుంచి తెలుగు సీరియల్ ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 2 చేస్తున్నాం. కన్నడ సీరియల్, సినిమా ఆల్సో తెలుగులో చేస్తున్నాం. ఓన్లీ సీరియల్స్ చేస్తారా, సినిమా అవకాశాలు వచ్చినా కూడా చేస్తారా? లేదు, చేస్తున్నా, సినిమాస్ కూడా చేస్తున్నా. సినిమా చేసి సీరియల్కి వచ్చా కాబట్టి నేను సినిమాని వదలలేను కదా, సో సినిమాలు కూడా చేస్తున్నా. తెలుగులో సినిమా వచ్చినా కూడా చేయాలని నేను ఎదురు చూస్తున్నా. సో 2 కంటిన్యూ చేస్తా. తెలుగులో ఇప్పటివరకు మీకు ఏమైనా సినిమా ఆఫర్స్ వచ్చి మీరు డేట్ లేక వదులుకున్న ఏమైనా ఉన్నాయా? వచ్చింది. అదే డేట్ లేకనే వదులుకున్న రోజు వచ్చింది. చెప్పండి, పేరు చెప్పండి. తెలుగు సినిమానా అది తెలీదు, అప్రోచ్ చేస్తూ ఉంటారు కదా, నేను గుర్తులేదు. ఇప్పుడు ఏమన్నా మీ చేతిలో ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? తెలుగులో ఇంకా లేదు, తెలుగులో ఇంకా ప్రస్తుతానికి ఏది లేదు. కన్నడలో చేయాలని జరుగుతుంది, ఇంకా మాటలు డిస్కషన్స్లో ఉన్నాం. ఈ సీరియల్ విషయానికి వస్తే మీ అత్తగారు అక్కడే ఉన్నారు, ఆవిడతో మీ సీరియల్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మా సీరియల్లో అందరూ అన్ని ఆర్టిస్ట్, ఒక్కొక్కరిది ఒక్కొక్క జానర్ ఉంటుంది. అత్తయ్యది ఎలా ఉంటుంది అంటే తను నెగిటివ్ కాదు అసలు. ఒక్కొక్కసారి ఏమో తను చాలా పొసెసివ్ ఉంటుంది, తన కొడుకు మీద చాలా పొసెసివ్ ఉంటుంది, తన ఇల్లు మీద చాలా పొసెసివ్ ఉంటుంది కాబట్టి అలా మాట్లాడుతుంది. కానీ ఫన్నే ఎక్కువ ఉంటుంది. తను కొంచెం కామిక్ క్యారెక్టర్ కాబట్టి ఫన్ ఉంటుంది, చేయడానికి కూడా మంచి ఫీల్ బాగుంటుంది. పద్దు గారితో మీ ప్రెజెన్స్ ఎలా ఉంది? బాగుంది. పద్దు గారు, అను గారు, అమ్మ, హీరో స్వామి గారు అందరూ హెల్ప్ చేస్తున్నారు. నాకు తెలుగు రాదు కదా, ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ డేకి నాకు ఒక వర్డ్ రాదు, పద్దు గారు అన్నీ చెప్పి నేర్పించి డైలాగ్ ఒక్కొక్క చెప్తే ఇది అని కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తారు. బాగుంది. సీరియల్లో మీకు పద్దు గారు ఎప్పుడైనా మిర్చి బజ్జీ తినిపించారా? మిర్చి బజ్జీ తినలేదు, పాయసం తినిచారు. వచ్చినప్పటి నుంచి ఇంకా ఆయన ఒక్కసారి కూడా తినలేదు. నేను నెక్స్ట్ టైం తినిపిస్తా. పాయసం ఇచ్చారు, నిన్న సీన్లో పాయసం ఇచ్చారు, బాగుంది. పాయసం ఏమైనా కలిపారా, మామూలుగా ఇచ్చారా? మామూలుగా ఇచ్చారు. పద్దు అలా ఏం చెయ్యదు, పద్దు మంచిగా చేస్తుంది. మీ అమ్మగారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్క్ చేయడం? అమ్మగారు బాగా నాకు సపోర్ట్ చేస్తారు. అమ్మగారు నేను సీన్ ఉంటుంది కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మకు కన్నడ తెలుసు, నాకు చెప్తారు ఇలా ఉంటుంది ఇలా అని స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తర్వాత నేను చేస్తాను అంతే. అమ్మాయి సీనియర్ యాక్ట్రెస్ కదా, ఆమె నుంచి ఏం నేర్చుకున్నారు యాక్టింగ్ పరంగా? అమ్మ నుంచి అన్నీ నేర్పించుకోవాలి, ఇప్పుడు నేర్పించుకుంటున్నాను. అమ్మకి తెలిసింది నాకు ఇంకా 1% తెలీదు, అన్నీ తెలుసు. చాలా కన్నడ మూవీ ఎలా చేశారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అమ్మ దగ్గర నుంచి. పద్దు గారు ఆర్య క్యారెక్టర్కి రీప్లేస్ అయ్యారు కదా, ఎలా అనిపించింది? అంటే రీప్లేస్ అవ్వడం కరెక్టేనా? రీప్లేస్ అవ్వడం కరెక్ట్ అంటే వాళ్ళ పాపం వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకి ఉంటుంది కదా, ఆబ్వియస్లీ రీప్లేస్ అవ్వాల్సిందే. లేదంటే ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఇది చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్, ఆబ్వియస్లీ ఎవరైనా ఉండాలి. అందులో మూర్తి గారు వచ్చింది నాకు ఇంకా మంచిగా అనిపించింది, ఎందుకంటే ఐ నో హిమ్ బిఫోర్, నాకు తెలుసు, కన్నడలో కూడా తెలుసు కాబట్టి చాలా మంచిగా ట్రై చేస్తున్నారు. చెప్తున్న ఫస్ట్ డే ఆయన చెప్పినట్టు ఒక్క వర్డ్ కూడా రాదనేం లేదు, కొంచెం వస్తూనే ఉంది. ఇప్పటి వరకు వచ్చిన భాషలోనే మాట్లాడుతున్నారు అన్న, చాలా ట్రై చేస్తున్నారు, చాలా కష్టపడి చేస్తున్నారు. సో లైక్ రీప్లేస్ అయిన తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొత్త క్యారెక్టర్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే హీఈస్ డూయింగ్ బెటర్, అందుకే రిసీవ్ చేసుకుంటున్నారు. కూటికి కూడా పేరు పెట్టుకోవడం కొత్తగా ఉంది, ఏంటి ఐడియా ఎవరిది, ఎలా ఉంది? ఇప్పుడు పద్మావతి కాబట్టి, శ్రీనివాస కాబట్టి గరుడ అనే అంటే నాది స్కూటీ కాదు, టీవీఎస్, అది టీవీఎస్కి గరుడ అనే పేరు పెట్టాను. చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటుంది అది, సో నాతోనే పెరిగి, నేను మా అమ్మ ఊర్లో ఉన్నా కూడా నాతో ఉంటుంది, మా హస్బెండ్ ఊర్లో ఉన్నా కూడా నాతోనే ఉంటుంది. హాయ్ అండి. ఇందులో మీ కోడల్ని బాగా హింసిస్తున్నారంట, నిజమేనా? అవునా, అలా చెప్పారా జనాలు? నవ్య గారు అలాగే చెప్పారు. అవునా? అను గారు అంటే నాకు ఇచ్చిన టార్గెట్ అదండి. సో నా టార్గెట్ నేను ఫుల్ఫిల్ చేయాలంటే, మామూలుగా నేను ఏదైనా ఒక పని పట్టుకున్నానంటే అడుగు చూస్తా, అంతు చూస్తా. సో అలాగే నా కోడలంతు కూడా చూద్దామని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని అంతు చూస్తున్నాను. సో మంచి టార్చరే పెడుతున్నాను, కానీ జనాలు తిట్టట్లేదు, అది ప్లస్. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే అత్తలు తిట్టరు కానీ కోడలు తిడతారు కదా? తిట్టట్లా, కోడలు వెళ్ళి వాళ్ళ హస్బెండ్ దగ్గర, నా కొడుకు దగ్గర పోయి ఏడుస్తుంది అంతే. వాడొచ్చి తిడతాడు నన్ను, ఏంటమ్మా ఇది, పాపం అమ్మాయిని ఎందుకు అలా టార్చర్ పెడుతుంది? అమ్మాయి ఏం అనలేదు, భయం నేనంటే. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ వెరీ ప్లెజెంట్ జర్నీలో వెళ్తుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు కోడల్లో మీకు ఎవరు ఇష్టం? ఇద్దరు కోడల్లో ఎవరి ఇష్టం అంటే, 2 కళ్ళు ఉంటాయి కదా, కాబట్టి ఇద్దరు ఇష్టమే నాకు. పద్మావతి రైట్ అయితే ఈ అమ్మాయి లెఫ్ట్. ఈ సబ్జెక్టుకి ప్రాణం వాళ్ళిద్దరు. థ్యాంక్ యూ అండి, మంచి ఆన్సర్ చెప్పారు, ఇద్దరు నుంచి తప్పించుకోవడానికి.